Hi friends. Yes, IBPS Clerk Prelims question paper number 51. Welcome. The first one is, yes, my dear friends, it is called closed test. Regulatory commissions must be, but also be accountable అన్నాడు. అకౌంటబుల్ గా ఉండాలి మరియు ఇంకెలా ఉండాలి? రెగ్యులేటరీ కమిషన్స్ మస్ట్ బి ఇండిపెండెంట్ గా ఉండాలి, but also be accountable ga kuda undali to some authority. The packaging of regulatory commissions with retired or retiring government employees has skewed membership to రిటైర్ అయిపోయిన వాళ్ళందరూ ఉంటే వాళ్ళని ఏమంటారు? ఓల్డర్ మెన్ with administrative experience but dash management skills. విత్ అన్నాడు ఉంటాయని, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది కానీ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండవు అని చెప్తున్నాడు. బట్ నో మేనేజ్మెంట్ స్కిల్స్ ఆర్ డాష్ దేర్ ఏ మేనేజరియల్ మైండ్ సెట్ మేనేజరియల్ మైండ్ సెట్. సో ఇక్కడ మనం సింగులర్ గానే తీసుకోవాలి. మేనేజరియల్ మైండ్ సెట్ అనేది, ఆర్ ఈస్ దేర్ ఎ మేనేజరియల్ మైండ్ సెట్ ఇన్ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంటర్ప్రైజెస్? Regulatory commissions must be independent but also be accountable to some authority. The packaging of regulatory commissions with retired or retiring government employees has skewed membership to older men with administrative experience but no management skills, or is there a managerial mindset? Adi undadu, idi undadu. Governments have done nothing to correct this. Deni correct cheyadaniki governments emi cheyaledu. The electricity system in India is today a heavy burden on society. The electricity system in India is today a heavy burden on society, on state government finances and an dash to growth అన్నాడు. an obstacle to growth, పెరగడానికి obstacle అయిపోయింది. and social justice, dash of perennial debates and reversals. The government must keep reiterating policies. ఎప్పుడు చూసినా డిబేట్లో రివర్సల్స్ కాకుండా గవర్నమెంట్ దానికి బదులుగా పాలసీస్ని రీఇటరేట్ చేసుకోవాలి. ది గవర్నమెంట్ మస్ట్ కీప్ రీఇటరేట్, దానికి బదులుగా అన్నాడు. కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ పెరెన్నియల్ కంటిన్యూస్ డిబేట్స్ అండ్ రివర్సల్స్, వాటికి బదులుగా ద గవర్నమెంట్ మస్ట్ కీప్ రీఇటరేటింగ్ పాలసీస్ అండ్ అగ్రెసివ్లీ డాష్ సపోర్ట్. అగ్రెసివ్లీ సపోర్ట్ని ఏమి చెయ్యాలయ్యా, ఎలా ఇవ్వాలో ప్లాన్ చెయ్యాలయ్యా. డివైజింగ్ సపోర్ట్ అండ్ ఇంప్లిమెంట్ ద యాక్ట్. డివైజ్ చేయాలి. ఎలాగా? అగ్రెసివ్గానే ఉండాలి. అగ్రెసివ్లీ మానిటర్ ద పాలసీస్, introduce stronger incentives and penalties to make state electricity boards more enterprising and professional. The electricity system in India is today heavy burden on society, on state government finances and an obstacle అంటే అడ్డంకుగా తయారైంది to growth and social justice. Instead of perennial debates and reversals కాకుండా the government must keep reiterating policies and aggressively డాష్ సపోర్ట్ అంటున్నాడు. అగ్రెసివ్లీ డివైజింగ్ సపోర్ట్ అంటే సపోర్ట్ ఎలా చేయాలో ప్లాన్ చేయాలి. అండ్ ఇంప్లిమెంట్ ద యాక్ట్. అగ్రెసివ్లీ మానిటర్ ద పాలసీస్, ఇంట్రడ్యూస్ స్ట్రాంగర్ ఇన్సెంటివ్స్, మానిటర్ చేయాలి, మంచి ఇన్సెంటివ్స్ని పెనాల్టీస్ని కూడా ఇంట్రడ్యూస్ చేయాలి. దిస్ ఈజ్ అబౌట్ క్లోజ్ టెస్ట్. నాయన ఇది కూడా ఒక ఓల్డ్ పేపర్ అమ్మా, మనము 2017లో ఇటువంటి పేపర్ చూస్తున్నాం. While it is universally accepted
that the end of all education lies in developing the ability to have a meaningful and rewarding engagement at the end of the completion of formal courses. Education के ending ante job ane. The fact remains that the Indian context is far from satisfactory. కానీ ఇండియాలో మాత్రం ఆ విధంగా లేదు. In terms of a gross pass out and employment mismatch. సెలెక్ట్ అయ్యి జాబులు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన బయటకు వచ్చేవారు ఎక్కువగాను వారికి దొరుకుతున్నటువంటి ఎంప్లాయ్మెంట్ చాలా తక్కువగాను ఉంది. కామన్లీ క్లాస్డ్ యాజ్ ద అన్ఎంప్లాయిడ్, వారందరినీ ఏమని పిలుస్తారయ్యా? అన్ఎంప్లాయిడ్ అని పిలుస్తారయ్యా. మిలియన్స్ ఆఫ్ అవర్ యూత్ ఆర్ అవుట్ సైడ్ ద స్కోప్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎంగేజ్మెంట్. ఎస్, largely because the skills they attain during education have little demand in the employment scenario in India. ఇండియాలో ఎంప్లాయ్మెంట్ ఎందుకు పెరుగుతోందయ్యా? వారికి ఫైనాన్షియల్ ఎంగేజ్మెంట్ ఎందుకు లేదయ్యా అంటే చదువుకున్నటువంటి చదువుకి వారు చేసేటువంటి ఎంప్లాయ్మెంట్కి మధ్య రిలేషన్ లేకపోవడం. దిస్ హ్యాపెన్స్ టు ద గ్రేటెస్ట్ కాజ్ ఆఫ్ వరీ అమాంగ్ ఆల్ స్టేక్ హోల్డర్స్ సిన్స్ lack of a rewarding engagement at the end of education carries with the hazard of a ripple demotivating effect that adversely affects the education process itself. ఎప్పుడైతే చదువుకున్న చదువుకి ఉద్యోగం రాలేదో, రివార్డింగ్ ఎంగేజ్మెంట్ లేదో, అందరూ అనుకుంటారట చదవడం అవసరమా అని. అది డిమోటివేటింగ్ ఎఫెక్ట్. ఇట్ ఈస్ కామన్ నాలెడ్జ్ దట్ ఇండియన్ ఎడ్యుకేషన్ ఈజ్ స్టిల్ ఓరియంటెడ్ టువర్డ్స్ ద సర్వీసెస్ సెక్టార్. అందరికీ తెలుసున్న విషయమే, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా సర్వీసెస్ సెక్టార్ కేసే ఉంది. విత్ మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద సిస్టమ్ churning out graduates in general streams and subjects. The numbers in this regard are disproportionately high compared to the requirements of such graduates in the country. And it is a common sight that most of such graduates end up with a profession which has little to do with the education they attain, mostly at state expense. Hence the common sight of disconcertingly large number of university passouts sitting for competitive examinations in the services sector in the country. కాబట్టి అనేక మంది విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అటెండ్ అవుతున్నారు. ఎందువలన? అది అవకాశాలు ఇవ్వడం లేదు కాబట్టి. Not surprisingly, an overwhelming majority of them remain unemployed after exhausting their attempts at securing jobs in the services sector or forced to adapt a profession that has little to do with their aptitude or interest. చాలా మంది వెనుతిరిగి రావడం కానీ లేదా వారు చేసే జాబ్కి వారికి ఉన్న ఇంట్రెస్ట్కి ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా జాబ్స్ చేయడం జరుగుతూ ఉంది. While importance of vocational education at the level of schools had been realized as early as the 1950s with the setting up of ITIs, it was only with the National Policy of Education 1986 that a credible and concrete setup was fine-tuned in the context of vocational education. The setting up of the National Skill Development Council, the Department of School Education and Literacies, Technical and Vocational Education and Training Initiatives in Schools, and the Department of Higher Education, Technical Education Initiatives have all contributed significantly towards the popularization of vocational education right from the level of secondary stage of education itself. Though the National Skill Development Policy 2009 seeks to address issues concerning the vocational education sector in the country, most interventions required in the sector are essentially long-term ones, requiring a simultaneous overhaul of vocational education curricula according to industry needs. Popularization of vocational education among entrants at the higher secondary stage, development of a viable and robust training mechanism for vocational education teachers in schools, and increased industry institution interface in vocational education. Also, a large section of the population still consider a general education degree more acceptable socially than a vocational education degree, in spite of the fact that vocational education offers greater chances of employment. While most issues have received attention from governments and policy planners, vocational education still suffers from an apathy caused partly by institutional neglect, as also the weakness of the general population to go for general degree courses catering exclusively to the services sector. This mismatch carries enormous economic cost through wastage of scarce economic resources and social cost. Yes, come on. What does the author mean by saying a motivation effect, that is a ripple demotivation effect ante emiti?
Demotivation in the field of educational institution? No. A vicious cycle in which students are demotivated due to unemployment. Second one. Which of the following did not promote the vocational education? NSDC, yes. Department of School Education, yes. Literacy, Technical and Vocational Education and Training, yes. National Policy of Education, correct, other than the given options. Fifth one. Indian education is mainly inclined towards service sector. That is the fourth option. Which of the following statement is false in the context of the paragraph, in the context of the given passage? The education attained by the graduates are not productive, correct. The pass out are not able to get jobs, correct. The unemployed youths are burden to government in one way, correct. Mostly pass out are involved in the jobs which reduces their productivity, correct. So that other than the given options. Which of the following points are suggested by the author to implement vocational education? A committed vocational educational policy should be implemented, correct. Try to meet the need of society, correct. Strengthening university industry interactions, correct. All are correct. 1, 2, 3. చర్నింగ్ అవుట్ అనే పదాన్ని వాడాడు. దానికి ఆపోజిట్ ఏమిటయ్యా అంటే సెటిలింగ్. మూవింగ్, సెటిలింగ్. ఎంట్రాన్స్ అని అంటున్నాడు. ఎస్, ఆస్పిరెంట్స్ అని అర్థం అండి. ఎంట్రాన్స్ అంటే అభ్యర్థులు దేన్నైతే ఆశిస్తున్నారో వారు అవుతారు. ఎక్స్క్లూజివ్లీ అనే పదానికి అడుగుతూ ఉన్నాడు. వాట్ ఈస్ ద అంటే సైలెంట్లీ కాదు, ఆఫన్లీ కాదు, దట్ ఈజ్ పర్టిక్యులర్లీ. నౌ ఓవర్ హాలింగ్ జరుగుతోంది అన్నాడు. దానికి ఆపోజిట్ కావాలి అంటే విపరీతమైనటువంటి రెనోవేషన్, విపరీతమైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని అర్థం. ఆపోజిట్ ఇగ్నోర్, పట్టించుకోవడం లేదు. అపెండేజ్ అనే పదానికి అడుగుతున్నాడు. ఎడిషనల్ అని అర్థం. అపెండేజ్ అంటే దట్ ఈజ్ అడెండమ్, ఫోర్త్ ఆప్షన్. వాట్ హ్యాపెన్స్ ఆఫ్ ఆల్ దోస్ అబ్రాడ్ ద బస్ వాజ్ నాట్ నోన్. నాయన ఇక్కడ ఎప్పుడైతే వజ్ అనేది కనపడిందో, వజ్ కనపడుతోంది కాబట్టి నాన్న అది పాస్ట్ టెన్స్ నాన్న. మరి అది పాస్ట్ టెన్స్ అయినప్పుడు హ్యాపెన్స్ అనకూడదయ్యా, హ్యాపెండ్ అనాలయ్యా. దట్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్ అయ్యా. వాట్ హ్యాపెండ్, వాట్ హ్యాపెండ్ టు దోస్, దట్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్. నాయన 22. ద హోటల్ లేఅవుట్ 20 స్టాఫ్ ని తీసేశారయ్యా, దాన్ని లే ఆఫ్ అంటారు. లే ఆఫ్ అంటారు, ఓఎఫ్ఎఫ్ రావాలి. మొత్తం ఎంతమందిని తీసేశారు? 20 మందిని తీశారు. మరొక్కసారి వర్క్ కనబడుతోంది, పాస్ట్ టెన్స్ కనబడుతోంది, దట్ ఈజ్ లేడ్ ఆఫ్. లే ఆఫ్ ప్రకటించారు అంటే జాబుల్లోంచి తీసేశారు అని అర్థం. He was left in of the side because he has not been playing too well lately. ఈ మధ్య సరిగ్గా ఆడడం లేదట కాబట్టి టీములోంచి బయటికి తీసేశారు. లెఫ్ట్ ఇన్ కాదు, లెఫ్ట్ అవుట్. దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. ఐ కెనాట్ పుట్ అప్ విత్ మై నైబర్. నేను నా యొక్క నైబర్ ని భరించలేకపోతున్నాను. భరించలేకపోతే వాడవలసిన పదము పుటప్ విత్. పుటప్ విత్ అంటే బేర్ అని అర్థము. ఐ కెనాట్ పుటప్ విత్ మై నైబర్స్ నాయిస్ ఎనీ లాంగర్, ఇట్ ఈస్ డ్రైవింగ్ మీ మ్యాడ్. వాడితో నేను వేగలేకపోతున్నాను, పడలేకపోతున్నా. ద మస్కటీర్ ర్యాన్ హిజ్ ఎనిమీ. ర్యాన్ విత్ కాదు, ర్యాన్ త్రూ. ర్యాన్ త్రూ అంటే వెనకబడ్డాడు, చేజు చేస్తున్నాడు అని అర్థం. ఇదిగో ర్యాన్ ఇక్కడ కనబడుతోంది, ఇదిగో త్రూ ఇక్కడ కనబడుతోంది. రన్ త్రూ అంటే వెనకాల పడ్డం. ద మస్కటీర్ ర్యాన్ హిజ్ ఎనిమీ త్రూ విత్ ఏ సోడ్. బై ఏ సోడ్ కాదు, విత్ ఏ సోడ్. Question number 26. I had to send off a plumber కాదు, I had to send for a plumber. నాకు ప్లంబర్ అవసరమయ్యా, నేను ప్లంబర్ కోసం కబురు చెయ్యాలి. I had to send for a plumber. The police were sent from టు క్వెల్ ద రైట్. అక్కడ ఆందోళన జరుగుతోంది, ఆందోళన ఆపడానికి కోసం ద పోలీసు వర్ సెంట్ ఇన్, వారిని పంపించడం జరిగింది. ద పోలీసు వర్ సెంట్ ఇన్ టు క్వెల్ ద రైట్ as the protesters had started burning cars and wrecking shops. Sent in.
The road to creativity was long and arduous, and it had remained so అంటున్నాడు. వజ్జు అన్నాడు, ఎస్, ఇది హ్యాజ్ రిమైండ్ సో, నాట్ హ్యాడ్ రిమైండ్ సో. దట్ ఈజ్ రిమైండ్ రావాలి, లేదు. కాబట్టి హ్యాజ్ ప్లస్ V3, హ్యాడ్ ప్లస్ V3, హ్యాడ్ ప్లస్ V3 లేదు కాబట్టి ఇక్కడ హ్యాజ్ ప్లస్ V3 తీసుకున్నాం. ద గవర్నమెంట్ కెన్ స్ట్రైవ్ ఫర్, నో, ఫర్ ప్రొవైడ్ కాదు, టు ప్రొవైడ్ అని ఉండాలయ్యా. ద గవర్నమెంట్ మస్ట్ స్ట్రైవ్, కష్టపడవలసిన అవసరం ఉన్నది. ద గవర్నమెంట్ మస్ట్, తప్పనిసరిగా స్ట్రైవ్ అవ్వాలి, టు ప్రొవైడ్ సపోర్ట్ టు ద పర్సన్స్ విత్ డిజబిలిటీస్ బై లాంచింగ్ హై గ్రోత్ వెంచర్స్. మస్ట్ స్ట్రైవ్ టు, దట్ ఈస్ ద వన్. అవసరం ఉన్నది అని చెప్తున్నాడు. మస్ట్ అనేది అవసరాన్ని తెలియజేస్తుంది. దిస్ ఈస్ ద లాస్ట్ వన్. ఫైండింగ్ ద ఆల్టర్నేటివ్ హ్యాబిటేట్. ఫైండింగ్ అండ్ ఆల్టర్నేటివ్ హ్యాబిటేట్. హ్యాబిటేట్ అంటే నివసించే ప్రాంతం, ప్రత్యామ్నాయంగా నివసించే ప్రాంతాన్ని. టు రీప్లేస్ విత్, టు రీప్లేస్ ఎర్త్ ఈజ్ నాట్ ద సొల్యూషన్ టు డిక్రీజింగ్ లెవెల్ ఆఫ్ ఎర్త్స్ రిసోర్సెస్ అండ్ ఇట్స్ అట్మాస్ఫియరిక్ క్వాలిటీ. ఫైండింగ్ అండ్ ఆల్టర్నేటివ్ హ్యాబిటేట్ టు రీప్లేస్ ఎర్త్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. ఎక్కడా కూడా మనకి ఈ యొక్క విషయంలో కరెక్షన్ కనబడలేదు, ఆల్టర్నేటివ్ కనబడడం లేదు. కావున మిత్రులారా, టు రీప్లేస్ ఎర్త్ అనేటువంటిది అబ్సల్యూట్లీ రైట్. ఎస్, దిస్ ఈజ్ IBPS Clerk Prelims question paper number 51. Thank you very much. Meet you again.